నమస్తే అండి, నేను ప్రభుని మాట్లా. వెల్కమ్ టు మార్కెట్ కాటా ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదివరకు ట్విన్ సిటీస్ అనుకునే వాళ్ళం కదా, ట్విన్ స్టేట్స్. ఈ స్టేట్స్ లో అంటే ఆంధ్ర తెలంగాణ, ఈ రెండిట్లో ఇన్వెస్టర్స్ ఎక్కడ ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినా లాస్ట్ 5 years ఎలా రిటర్న్స్ వచ్చినాయో, ఇన్వెస్ట్మెంట్ లో ట్రేడర్స్ ఇబ్బంది పడ్డారు, ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు వచ్చినాయో అందరు హ్యాపీగా ఉన్నారు. అట్లాగే కమింగ్ 5 years కూడా ఏ విఘ్నము లేకుండా అందరికి పెట్టిన అమౌంట్ కి మంచి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలని మీకు మీ ఫ్యామిలీకి వినాయక చవితి శుభాకాంక్షలు. అదే కాకుండా ఇప్పుడు చూస్తే మార్కెట్ పడతా ఉంది. వరల్డ్ మార్కెట్ అన్ని మార్కెట్స్ పడినాయి, మొత్తం పడ్డాయి. మనది 10 months నుంచి పెరిగింది, 10 months నుంచి పెరిగింది, ఎక్కడ కూడా డిప్ లేదు. సో మనకి ఏదైనా డిప్ ఉంటేనే ఆరోగ్యం కదా, హ్యాపీగా ఉంటుంది. అంటే కొత్త వాళ్ళు కొనాలన్నా ఎక్కడన్నా ఏ షేర్ అయినా కొనాలంటే ఇప్పుడు 100 రూపాయలు 150 రూపాయలు అవుతుంది, అక్కడ కొనలేం కదా. మళ్ళీ ఎక్కడ బయింగ్ జోన్కి వస్తేనే కొనగలం. ఆ బయింగ్ జోన్కి వస్తేనే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, మళ్ళీ మంచిగా డబ్బులు వస్తాయి. అక్కడి నుంచి ఒక 10-20 రూపాయలు పెరిగినా ఎక్కువ ఇంట్రెస్ట్ రావు కదా. సో అట్లానే ఎప్పుడైనా సరే తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్ముకోవాలి. అంటే ఇలాంటి పడినప్పుడు మంచి అవకాశం, ఇన్వెస్టర్స్ కి మంచి అవకాశం, డబ్బులు ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, ఉన్నాయి పెట్టాము, నెక్స్ట్ మళ్ళీ కొనాలంటే డబ్బులు లేవు. అలా వెయిట్ చేసినా లాంగ్ టర్మ్ లో వస్తాయి. లేదు, కింద మనం ప్లాన్ చేసుకొని మార్కెట్ పడ్డప్పుడు ఎప్పుడు పడినా కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ దానికి యాడ్ ఆన్ చేసుకుంటుంటే ఆ లాంగ్ టర్మ్ లో వీళ్ళ ముందు ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత పెట్టని వాళ్ళకి వచ్చిన దానికంటే ఎక్కువ వస్తుంది. సో ఇలాంటి డిప్స్, బై ఆన్ డిప్స్ మార్కెట్ మూడ్ లో ఉంది. కాబట్టి ఓల్డ్ మార్కెట్ నిన్నటిదాకా పడలేదు, నిన్నటి నుంచి పడుతూ ఉంది. మనం ఇప్పుడు భయపడాల్సిందే లేదు. ఎందుకంటే బ్యాడ్ న్యూస్ ఏదైనా ఉందా? ఏం లేదు. మన కంపెనీస్ బాగున్నాయి, గ్రోత్ బాగుంది, ఫండమెంటల్స్ బాగున్నాయి, ఆర్బీఐ స్టాట్యూటరీ మొత్తం బ్రహ్మాండంగా ఉంది, బ్యాంకులు ఎక్కడ కూడా స్కాములు లేవు, ఏ స్కాములు లేవు. ఇది మంచి గవర్నమెంట్. ఫ్యూచర్ లో కూడా ఈ 5 years కూడా ఇట్లానే ఉండాలి, ఏ స్కాములు లేకుండా, ఎక్స్చేంజ్ కి వాటి ఇబ్బందులు లేకుండా అట్లా వస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. డెఫినెట్ గా అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు, 100% అందరూ హ్యాపీగానే ఉంటారు. ఇలాంటి గవర్నమెంట్ లో డెఫినెట్ గా అందరూ హ్యాపీగా ఉంటారు, ఇన్వెస్టర్స్ అందరూ హ్యాపీ, ట్రేడర్స్ కూడా కొంతమంది కొంత విగ్రస్ గా ఉన్నవాళ్ళు పోగొట్టుకుంటున్నారు. కానీ ప్లానింగ్ గా కొంచెం జాగ్రత్తగా చేసేవాళ్ళు ట్రేడర్స్ కూడా కొంచెం ఇది చేసుకొని జాగ్రత్తగానే చేస్తున్నారు. బట్ మాక్సిమం ఆప్షన్స్ లోనే డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దయచేసి ఆప్షన్స్ అంత జాగ్రత్తగా చేయటం మంచిది, విపరీతంగా చేసే దానికంటే. ఎందుకంటే క్యాపిటల్ ఎరోజన్ అవుద్ది, మళ్ళీ డబ్బులు ఉండవు. ఇప్పుడు ఏదైనా వచ్చిన ఈక్విటీలో వచ్చిన ప్రాఫిట్లు ఏదైనా ఉంటే దానికి ఒక ట్రైల్ వేయటం ఒక పద్ధతి, అంతేగాని ఉన్న క్యాపిటల్ ని ఎరోజన్ చేసుకోవటం మంచి పద్ధతి కాదు కదా. ఇలా అది చేయకుండా ఉంటే మనం స్ట్రాంగ్ గా ఉంటాం. పడినప్పుడు మనకి కుషన్ ఉంది, క్యాష్ ఈజ్ ద కింగ్. ఎవరికి దగ్గర అయితే క్యాష్ ఉందో వాళ్లే రాజులు. ఎందుకంటే పడ్డప్పుడు కొనుక్కుంటారు కదా, మంచి రేట్లు దొరుకుతాయి. అది మామూలుగా మనకి డబ్బులు ఉన్నప్పుడు దొరకాలంటే దొరకవు, మంచి రేట్లు దొరకవు. ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలి అన్నప్పుడు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. అంతేగాని ఇప్పటి వరకు అయితే ఏమి బ్యాడ్ న్యూస్ లేదు. ఇది కేవలం ప్రాఫిట్ బుకింగే. ఇక ముందు ఇంకేమైనా వస్తుందా? మండే కూడా మనం చూడాలి. నిన్న అనుకున్నాం కదా, మండే కూడా చూడాలి మార్కెట్ పడుతుందా, ఎక్కడ వరకు పడుతుంది, యూటర్న్ తీసుకుంటుందా. ఎందుకంటే బయింగ్ జోన్స్ ఉంటాయి, ఎఫ్ఐఎస్ బయింగ్ ఆర్డర్స్ పెండింగ్ ఉంటాయి అంత ముందు పెట్టినాయి. అది క్లిక్ అయ్యి కొంచెం పైకి వచ్చి మళ్ళీ పడుతుందా చూడాలి. ఒక్కసారి ఇప్పుడు రేపే పెరుగుతుంది అని చెప్పలేం. కాబట్టి ఇన్వెస్టర్స్ పేషెన్స్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలిగా, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ అంటే మోతిలాల్ మాకు ఇస్తుంది, మేము మీకు ఫార్వర్డ్ చేస్తాం ఇన్ఫర్మేషన్. డిసిప్లిన్ ట్రేడర్స్ ఉండాలా. సో డెఫినెట్ గా అందరూ బాగుంటారు, అందరూ బాగుండాలి. నెక్స్ట్ 5 years కూడా మంచి రిటర్న్స్ రావాలని కోరుకుంటూ అందరూ మీకు మీ ఫ్యామిలీకి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.